హాయ్ గాయ్స్, జస్ట్ 10 minutes లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ వాష్ చేసుకున్న చికెన్లో 1 స్పూన్ కారం, ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ కొబ్బరి పొడి అండ్ కట్ చేసుకున్న టమాటోస్, మిర్చి, కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి. లాస్ట్కి 2 టేబుల్ స్పూన్ పెరుగు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి. బ్రౌన్ కలర్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. నాకు గ్రేవీ అంటే చాలా ఇష్టం కాబట్టి వాటర్ వేసా, బట్ మీకు చికెన్ డ్రైగా కావాలంటే వాటర్ స్కిప్ చేసేయండి. ఇంకో 5 minutes వరకు ఉడికించుకుంటే మన స్పైసీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.